ఏలియన్స్ గురించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా మనం ఈ విశాల విశ్వంలో ఒంటరి వాళ్ళమా అన్న భావం వేధిస్తూ ఉంటుంది కదా. ఏలియన్స్ ఎలా ఉంటారన్నది ఎవరికి తెలియదు. వారు మనకు భౌతికంగా కనిపించని మరొక రూపంలో మన కళ్ళ ముందే తిరుగుతున్నారని తెలిసినప్పుడు ఒళ్ళు జలధరించడం ఖాయం. అమెరికాకు చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త మేధావి ఎరిక్ వెయిన్స్టైన్ ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఇటీవల ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసే కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. 1971 కాలం నాటి ఆస్ట్రేలియా క్లాసిఫైడ్ పేపర్స్ ఆధారంగా ఆయన ఒక కీలక విషయం చెప్పారు. అదేంటంటే అమెరికాలో బయట ప్రపంచానికి తెలియకుండా సీక్రెట్ రీసెర్చ్ జరుగుతోందన్నారు. ఎప్పుడో భూమిపై కూలిపోయిన వింత విమానాలపై లోపల దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయని వెల్లడించారు. దీనికోసం అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తలు, రహస్య విభాగాలు బిజీగా పనిచేస్తున్నారని తెలిపారు వెయిన్స్టైన్. అయితే దీనిని పాత తరం రహస్య కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. కొన్ని వేల ఏళ్ల ముందున్న పరిజ్ఞానాన్ని అమెరికా ఇప్పటికే సాధించిందన్న అనుమానం వ్యక్తం చేశారు. అంతెందుకు, ఇజ్రాయెల్ అంతరిక్ష విభాగం మాజీ అధిపతి హైమ్ ఎషేడ్ ఒక అడుగు ముందుకేసి అంగారక గ్రహంపై ఇప్పటికే గ్రహాంతరవాసులు ఉన్నారని వెల్లడించారు. వారికి చెందిన రహస్య భూగర్భ స్థావరాలను కనుగొనడం జరిగిందని ప్రకటించారు. అసలు అమెరికా అధ్యక్షులకు కూడా తెలియని సమాచారం వారి రక్షణ శాఖలోని కొన్ని లోతైన విభాగాల్లో దాగి ఉందని ఆయన వెల్లడించారు. 1947లో జరిగిన రోస్వెల్ యుఎఫ్ఓ ఘటన నుండి నేటి వరకు నమోదైన వేల సంఖ్యలో వింత వస్తువుల దృశ్యాలు నిజమేనని ఆయన తెలిపారు. అనంతమైన విశ్వంలోని వివిధ గ్రహాల వాసులతో కూడిన ఒక పెద్ద కూటమి ఉందని మెయిన్స్టైన్ వాదిస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయాలను బయటపెడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మతపరమైన నమ్మకాలు కుప్పకూలుతాయని అమెరికా భయపడుతోంది. అందుకే మనం నిత్యం వింటున్న ఏలియన్స్, యుఎఫ్ఓల నిజాలను తొక్కి పెడుతున్నారని చెప్పారు. మనమేదో ఈ భూమిపై యజమానులం అనుకుంటున్నాం, కానీ మనల్ని నిరంతరం పర్యవేక్షించే మరో శక్తి ఏదో గుప్తంగా ఉందనే అనుమానాలు ఇప్పుడు శాస్త్రీయంగా బలపడుతున్నాయి. మనం ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి వెళ్లాలంటే ప్రస్తుతం మన వద్ద ఉన్న రాకెట్ పరిజ్ఞానంతో కొన్ని వేల ఏళ్లు పడుతోంది. ఇతర గ్రహాలకు చేరుకోవడం ఇప్పట్లో అసాధ్యమని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే ఐన్స్టీన్ చెప్పిన కాంతి వేగం అనేది ఒక దాటలేని గోడ లాంటిది. కానీ ఎరిక్ వెయిన్స్టైన్ ఈ పరిమితిని ఒక జైలులా భావిస్తున్నారు. ఆయన ప్రతిపాదించిన కొత్త సిద్ధాంతం ప్రకారం విశ్వం మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ కొలతలను కలిగి ఉంది. సాధారణంగా మనం పొడవు, వెడల్పు, ఎత్తు అనే 3 కొలతలతోనే జీవిస్తున్నాం. కానీ గణిత శాస్త్రం ప్రకారం మరో 14 కొలతలు ఉండే అవకాశం ఉందిట. మనం ఒక స్మార్ట్ ఫోన్ లోని ఒక ఫోటోను 2 వేలతో లాగి జూమ్ చేయడం, తగ్గించడం చేస్తుంటాం కదా. సరిగ్గా అలాగే విశ్వాంతరాలను కూడా దగ్గర చేయడం సాధ్యమని అన్నారు వెయిన్స్టైన్. అలా చేయడం ద్వారా సుదూర ప్రాంతాలకు క్షణాల్లో చేరుకోవచ్చని ఆయన నమ్ముతున్నారు. ఇక టైం మిషన్ ప్రయాణం విషయానికి వస్తే మనం సాధారణంగా గతాన్ని ఒక సినిమా రీల్లా వెనక్కి తిప్పడం అనుకుంటాం. కానీ ఆయన దృష్టిలో అది కాలాల మధ్య ప్రయాణం అంటున్నారు. అంటే కాలానికి ఒకే ఒక సరళ రేఖ కాకుండా అనేక మార్గాలుంటాయి. మనకు తెలియని మరో 4 లేదా 6 అదనపు కాలమాన కొలతలు ఉండవచ్చని, వాటి ద్వారా మనం నేరుగా ఒక కాలం నుండి మరొక కాలానికి ప్రయాణించవచ్చని ఆయన వాదిస్తున్నారు. పరమాణు శాస్త్రంలోని చిక్కుముడులను విప్పితే భవిష్యత్తులో మనం ఇతర నక్షత్ర మండలాలకు వెళ్లడం అనేది ఒక ఊరి నుండి మరొక ఊరికి వెళ్ళినంత సులభం కావచ్చు. అయితే ఈ సాంకేతికత ఇప్పటికే కొందరు గ్రహాంతర వాసులకు తెలిసి ఉండవచ్చు కాబట్టే వారు మనకు చిక్కకుండా కాలంలో ప్రయాణిస్తూ ఒక చరిత్రను గమనిస్తున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. మనం పుస్తకాల్లో చదువుకున్న భౌతిక సూత్రాలు కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, అసలైన విశ్వరహస్యాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. మీకు తెలుసా, మనం చూస్తున్న నక్షత్రాలు, గ్రహాలు, మనుషులు, చెట్లు ఇదంతా ఈ అనంత విశ్వంలో కేవలం 5% మాత్రమే. మరి మిగిలిన 95% భాగం ఎక్కడ ఉంది? అదే అదృశ్య పదార్థం, అదృశ్య శక్తి. ఇది మన కంటికి కనిపించదు, మన దూరదర్శనలకు చిక్కదు, వెలుగును అస్సలు ప్రతిబింబించదు. కానీ అది అక్కడ ఉంది. అదేంటి అనేది ఇప్పటికిప్పుడు మనకు తెలియదు, కానీ అక్కడ ఏదో తప్పకుండా ఉంది. ఇది ఒక అదృశ్య సముద్రం లాంటిది. అందులోనే మన పాలపుంత ఒక చిన్న పడవలా తేలుతోంది. ఎరిక్ వెయిన్స్టైన్ చెప్పినట్లుగా ఈ గదిలో మీ పక్కనే ఒక అదృశ్య పదార్థంతో తయారైన ఏవైనా జీవులు ఉన్నా మీరు గుర్తుపట్టలేరు. ఎందుకంటే అవి భౌతిక పదార్థంతో చర్య జరపవు. అత్యంత సూక్ష్మ కణాలు ప్రతి సెకనుకు మన శరీరం గుండా, భూమి గుండా కోట్లాది సంఖ్యలో ప్రయాణిస్తున్నా మనకు ఏమీ తెలియదు. ఒకవేళ గ్రహాంతర వాసులు ఈ అదృశ్య పదార్థాన్ని లేదా ఈ రహస్య శక్తులను ఉపయోగించుకోవడం నేర్చుకుంటే వారు మన కళ్ళ ముందే తిరుగుతున్నా మనం వారిని చూడలేము.
మనం నివసిస్తున్న 21వ శతాబ్దపు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి కూడా అందని రహస్యాలేవో ఉన్నాయి. ప్రస్తుతమున్న సైన్స్ ఈ నిగూఢ శక్తిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతోంది. మనం ఒక చీకటి గదిలో చిన్న కొవ్వొత్తి వెలుగులో ప్రపంచాన్ని చూస్తున్నాం. ఆ వెలుగు దాటి ఉన్న భారీ ప్రపంచమే ఈ అదృశ్య విశ్వం. శాస్త్రవేత్తల ప్రకారం ఈ అదృశ్య శక్తి వల్లే విశ్వం నిరంతరం విస్తరిస్తోంది. ఒకవేళ ఈ శక్తిని మనం నియంత్రించగలిగితే శక్తి కొరత అనే మాటే ఉండదుట. కానీ ఈ రహస్యాన్ని ఛేదించే క్రమంలో మనం ఎక్కడో తప్పు చేస్తున్నామని వెయిన్స్టైన్ హెచ్చరిస్తున్నారు. గ్రహాంతర వాసులు ఇప్పటికే ఈ పరిజ్ఞానాన్ని వాడుతూ మనల్ని గమనిస్తున్నారా, లేక వారు ఈ అదృశ్య పదార్థంలోనే నివసిస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే మానవ చరిత్రలో అది అతి పెద్ద మలుపు అవుతోంది. ఇక్కడే ఓ అత్యంత వివాదాస్పదమైన అంశం గురించి కూడా చెప్పుకోవాలి. అది డీప్ స్టేట్, అంటే తెర వెనుక ఉన్న కొన్ని శక్తివంతమైన రహస్య శక్తులు. వీరు ఆదేశించినట్లుగా ప్రపంచం నడుస్తోంది. వారు నో అంటే ఏదైనా ఆగిపోవాల్సిందే. ఇది వింటుంటే విచిత్రంగా అనిపించొచ్చు, కానీ అది నిజం. వారు తలుచుకుంటే ప్రభుత్వాలే కుప్పకూలిపోతాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని ఈ డీప్ స్టేట్ శక్తులే నడిపిస్తున్నాయి. వెయిన్స్టైన్ వంటి మేధావులు సైతం ఈ తెర వెనుక ఉండే డీప్ స్టేట్ యంత్రాంగాన్ని ఉనికిని బలంగా నమ్ముతున్నారు. గ్రహాంతర వాసుల విషయం బయటకు రాకుండా డీప్ స్టేట్ అడ్డుపడుతోందని కూడా అనుమానాలున్నాయి. అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో ప్రతి 4 ఏళ్లకు ఒకసారి అధ్యక్షులు మారుతూ ఉంటారు. కానీ డీప్ స్టేట్ లో మాత్రం దశాబ్దాలుగా ఉన్నతాధికారులు, బిలియనీర్లు, నిఘా సంస్థలు, ఆయుధ కాంట్రాక్టర్లు తిష్ట వేసుకుని ఉన్నారని సమాచారం. వీరు ప్రతి సమాచారాన్ని నియంత్రిస్తారు, యుద్ధాలను ప్లాన్ చేస్తారు, ప్రజల ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తారు. మనం వాడుతున్న ఫోన్లలోని సంకేతాల దగ్గర నుంచి మనకు వచ్చే వార్తల వరకు ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం వీరి కనుసన్నల్లో వడపోవడం జరుగుతూ ఉంటుంది. ఎరిక్ వెయిన్స్టైన్ చెబుతున్న మేరకు ఈ రహస్య యంత్రాంగం శాస్త్రీయ పురోగతిని కూడా అడ్డుకుంటోంది. ఎందుకంటే కొత్త పరిజ్ఞానం వస్తే పాత వ్యవస్థలు కుప్పకూలుతాయి. ఎలన్ మస్క్ వంటి వ్యక్తులు తమ స్వంత ఉపగ్రహ వ్యవస్థ మేధస్సుతో ఈ ప్రభుత్వ నియంత్రణను దాటి ఒక స్వతంత్ర ప్రపంచాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. రాబోయే 10 ఏళ్లలో కృత్రిమ మేధస్సు, జీవాయువుల యుద్ధం, అణుముప్పు వంటి పరిణామాల మధ్య మానవ జాతి మనుగడ ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారనుంది. అందుకే మనం త్వరగా భూమిని దాటి ఇతర గ్రహాలకు విస్తరించడం అత్యవసరమని వెయిన్స్టైన్ వంటి వారు కూడా సూచిస్తున్నారు. మనకు తెలియకుండానే మనం ఒక డిజిటల్ జైలులో బ్రతుకుతున్నామా అన్న ఆయన ప్రశ్నకు ఏదో ఒక రోజు సమాధానం దొరికి తీరుతోంది. అప్పటిదాకా ఎదురు చూడక తప్పదు మరి.